ఇది జీవితం కథ కాదండి. ఒక అమ్మాయి జీవితంలో పడ్డ బాధలు, అవమానాలు, నిందలు ఎప్పటికైనా సరే నీతి గెలిసిద్ది కానీ అసత్యం గెలవదండి. గెలిచినట్టుగా ఉన్నా కూడా కంపల్సరీ గెలవదు, గెలిచే ప్రసక్తే లేదు. పూర్వం నుంచి జరిగేది అదే. ఒక కుటుంబంలో ఒక అమ్మాయిని మాత్రమే ఏళ్ళెత్తి గేలి చేసి చూపించిన ఒక కుటుంబ సభ్యులేనండి. దానికి కారణం ఆ ఇంటి కోడలు. ఆమె చేసే నీచత్వం బయటికి రాకుండా ఆ అమ్మాయిని ఎల్లడి చేసింది. వాళ్ళు కొంచెం మెతక మనసులని, ఆ అమ్మాయికి ఎవరు లేరని, పలికేవాళ్ళు ఆ అమ్మాయిని నమ్మేవాళ్ళు లేకుండా చేసి ఎల్లడి చేసి మంచిది కాదు అన్నట్టుగా ప్రకటన చేసింది. ఆ అమ్మాయిని అలా ప్రకటన చేసిన ప్రతి వాళ్ళు, ఆడోళ్ళు మగోళ్ళు, నిశ్చయముగా దానికి రెట్టింపు అనుభవించారు, అనుభవిస్తున్నారు కూడా. అందుట్లో డౌట్ లేదు. ఎందుకంటే నీతికి అసత్యానికి తేడా కంపల్సరీ తెలిసిద్ది, తెలియాలి కూడా. నీచులు ఎప్పటికైనా మేము ఇప్పుడు ముసుగేసుకొని ఉన్నాము, మా గురించి ఎవరికి ఏమీ తెలియదు అనుకున్నంత మాత్రాన మరుగయ్యి ఏమీ ఉండదు. ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. దొంగతనం చేసినోడు దొంగను కాదు, నేను మంచి నీతిమంతుణ్ణి అని ముసుగేసుకున్నంత మాత్రాన ఆ దొంగతనం బయటికి రాకుండా ఉంటుందా? ఉండదండి. ఎప్పటికైనా అది వెలుగులోకి వస్తుంది. ఆ అమ్మాయిని ఎల్లడి చేసి నీచత్వంతో అల్లర పట్టించిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంతక నిందలు పడ్డారు. ఒకళ్ళు ఏం చనిపోయారు, ఒక కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఒక కుటుంబ సభ్యుల నుంచి లేచిపోయారు. నిందలు వేసినంత మాత్రాన్ని ఊరుకోరుగా. దేవుడు అనేవాడు ఊరుకోడుగా. ఒక ఆమెకు రోగం వచ్చింది, 3 పాత్రలకు సరిపోయింది. ఇంటి కుటుంబ సభ్యులైన నీచంగా ప్రవర్తిస్తే, నీచంగా ఆలోచన చేసి మాట్లాడేవాళ్ళు లేరులే, ఇంకా దానికి దిక్కు మొక్కెవరు ఉన్నారు అన్నట్టుగా చేస్తే దానికి తగ్గ ఫలితం దేవుడే న్యాయం తీరుస్తాడు. దిక్కు మొక్కు లేని వాళ్ళకి న్యాయం తీర్చేది ఎవరు? దేవుడండి. దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. పిల్లలకు కూడా ఆ అమ్మాయి మంచిది కాదు అన్నట్టుగా చెప్పారండి. అలా ఆ కుటుంబ సభ్యులే పైగా దానికి తగ్గ ఫలితం అనుభవిస్తున్నారు కూడా. ఎందుకంటే ఒక మనిషి గురించి మాట అనటానికి 100 సార్లు ఆలోచించాలి. నేనైతే ఆలోచిస్తాను. ఇలాంటి నీచులు ఉంటారా అంటే ఉన్నారనే చెప్తున్నా.